జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్ల మాయాజాలం వెలుగులోకొచ్చింది. గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు దాదాపు 400 ఎకరాలకు పైగా లేఅవుట్లు, 140 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణ ఉండటంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఆయన అనుచరుల కనుసన్నల్లోనే వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఆ అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇన్నాళ్లుగా వైసీపీ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. తుమ్మలపెంట రోడ్డు సమీపంలోని ప్రభుత్వ భూమిని ఇరిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నేను ఇరిగేషన్ ఏఈగా కావలమండలో పనిచేస్తూ ఉన్నాను. పై అధికారుల ఆదేశాల మేరకు మా పరిసర ప్రాంతాల్లోనే చెరువు కింద ఆక్రమించిన పంట కాలువను, అలాగే చెరువు పైభాగాన్ని గత ఒక 2 వారాల నుంచి సర్వే చేయించి హద్దులు ఏర్పరిచి తద్వారా ఆక్రమించిన భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునే పనిలో భాగంగా ఈరోజు నేషనల్ హైవే దగ్గర తుమ్మలపెంట పరిసర ప్రాంతాల్లో వేసి ఉన్న లేఅవుట్లోని కాలువల భూములని గుర్తించి వాటిని తొలగించి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాలువల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా లేఅవుట్లో ఈ కాలువలు అనేది సర్వే చేసి వాటన్నిటి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్